పెద్ద హీరోల సినిమాలు 'కల్కి' తర్వాత మనకి ఏం రాలేదు గదా! సో, అందువల్ల 'దేవర' పట్ల ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాం. మనందరం ఉన్నాం. హీరో జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఇక్కడ 3 అంశాలు ఈ మూవీకి సంబంధించి అందరూ ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. అందులో అలాగే ఏ మూవీకైనా ఈ మధ్య కాలంలో ట్రైలర్ కట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎంత చిన్న మూవీ అయినా, ఎంత పెద్ద మూవీ అయినా ట్రైలర్ కట్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి మూవీని ఆల్‌మోస్ట్ ఓపెనింగ్స్ డిసైడ్ అవుతున్నాయి. సరే సినిమా రిలీజ్ అయ్యాక కాంటెంట్ బట్టి సినిమా డమాల్ అవ్వచ్చు, సూపర్ హిట్ అవ్వచ్చు. అది వేరే విషయం. కానీ ట్రైలర్ అనేది ఓపెనింగ్స్‌కి ఈ మధ్య కాలంలో పెద్ద హీరో అయినా సరే, ట్రైలర్‌ని మన వాళ్ళు చాలా సీరియస్‌గా బేస్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి సిట్యుయేషన్ మనకు కనిపిస్తుంది. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో 'దేవర' ట్రైలర్‌లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తాయి. ఒకటి 'ట్రిపుల్ ఆర్' లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. సో, 'రాజమౌళి సెంటిమెంట్'. 'రాజమౌళి సెంటిమెంట్' అనేది ఏ రకంగా ఈ మూవీకి నెగెటివ్ అవుతుందా? ఎందుకంటే 'రాజమౌళి' ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఆ తర్వాత సినిమా గ్యారంటీ ఫ్లాప్ అవుతుందనేది అందరికి ఇప్పటివరకు ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ హీరో. మొన్న కూడా 'రామ్ చరణ్' 'ఆచార్య'తో పెద్ద డబ్బికెళ్ళిచ్చాడు. సో, దాంతో ఆ సెంటిమెంట్ అట్లాగే వస్తుంది. మీరు ఏ సినిమా తీసుకున్నా 'రాజమౌళి' ఆ తర్వాత సినిమా ఆ హీరోది ఫ్లాప్ అవుతుంది. ఇట్స్ ఎ సెంటిమెంట్. ఇట్స్ హ్యావింగ్ ఎనీ సైంటిఫికల్ వాల్యూ బట్ స్టిల్ ఇట్స్ ఎ సెంటిమెంట్. నేనైతే నమ్మొచ్చు గానీ చాలా మంది నమ్మే పరిస్థితి. అది దానివల్ల ఈ ట్రైలర్ ఎట్లా ఉంటది ఏంటి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. రెండోదేంటంటే అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ అంటే ఇప్పుడు 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' లాంటివి పక్కన పెడితే 'అజ్ఞాతవాసి' తర్వాత పెద్ద హీరోకి మనోడు ఇప్పుడే ఇస్తున్నాడు తెలుగులో. అది కూడా ఎన్టీఆర్‌కి ఇస్తున్నాడు. సో, 'ఫియర్' సాంగ్ గాని, తర్వాత 'జాహ్నవి కపూర్‌తో' వచ్చినటువంటి 'చుట్టమల్లె' సాంగ్ గాని, 2 కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయినటువంటి సిట్యుయేషన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయాయి. సో, అట్లాంటి సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యి జనాల్లోకెళ్తున్నప్పుడు తను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఇచ్చాడు? 'దావూదీ' సాంగ్ వచ్చింది. అది కూడా బానే ఉందంటున్నారు. నేను ఇంకా వినలే అది. సో, అట్లాంటి అనిరుద్ ఒక 'కొరటాల శివ' లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి డైరెక్టర్ ఒక 'సీ' దగ్గర జరిగేటువంటి పోర్ట్ రిలేటెడ్ స్టోరీ అంటున్నారు. దాని మీద ఎట్లా ఇస్తాడు మ్యూజిక్ అనేది 2. దీని మీద చాలా ఎక్సైటెడ్ ఉన్నారు జనాలు 2. మూడోదేంటంటే ముఖ్యమైనది 'కొరటాల శివ' ఏ రకమైనటువంటి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడు 'ఆచార్య' తర్వాత. ఎందుకంటే 'ఆచార్య' నుంచి కూడా 'కొరటాల శివ' అనే వ్యక్తి మెగా ఎవరైతే రిలేటెడ్ ఇష్టపడేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా నెగెటివ్ అయిపోయాడు. సో, 'కొరటాల శివ' హావ్ టు ప్రూవ్ హిమ్‌సెల్ఫ్. మెగా కోసం అని కాదు, 'నందమూరి' కోసం అని కాదు. కాంటెంట్ ఇవ్వగల ఒక స్ట్రాంగ్ డైరెక్టర్. రైటర్‌గా అతనికి ఎంతైతే బ్యాక్‌గ్రౌండ్ గాని, లేకపోతే ఈ స్ట్రాంగ్ కమాండ్ ఉందో, డైరెక్టర్‌గా అది ఎందుకు అతను ఫెయిల్ అవుతున్నాడు, ఏంటి అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్‌గా సినిమా లవర్స్ మధ్య నడుస్తుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ 3 అంశాలు జనాలు చాలా క్రూషియల్‌గా తీసుకెళ్ళాలి. దీంతో పాటు నాలుగో అంటే ఎన్టీఆర్ 2 డబుల్ యాక్షన్ చేయబోతున్నాడు. ఫాదర్ అండ్ సన్‌గా 'దేవర' మనకున్న ఇన్ఫో ప్రకారం. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో 'దేవరా'గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా రాణించబోతున్నాడు? ఏ రకంగా ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు? 'ట్రిపుల్ ఆర్' తిరగదీశాడు మనోడు. అట్లాంటిది నెక్స్ట్ కమింగ్ ఈ మూవీతో ఎట్లాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుంది? అయితే నెక్స్ట్ అంతా 'వార్ 2' గాని ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీయబోతున్నాడు ఎన్టీఆర్. సో, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంటది? యాస్ ఎ డబుల్ రోల్ ఎట్లా చేస్తాడు తను అనేది కూడా అందరూ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సో, మీకు ఇంకేం పాయింట్స్ ఉన్నాయి ఈ మూవీ ట్రైలర్‌కి కోసం వెయిట్ చేయడానికి, ఎక్సైట్ అవ్వడానికి అనేది మీరు కింద కామెంట్ చేయండి.